Dear students, we are learning permutations and combinations chapter intermediate second year mathematics 2A. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మనం చేస్తూ వస్తున్నామండి. సో ఇందులో ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం, దట్ ఈస్ పర్మిటేషన్స్ విత్ కన్స్ట్రెయింట్ రిపిటేషన్స్. సో ఇంతవరకు ఏం నేర్చుకున్నాం మనం? లీనియర్ పర్మిటేషన్ అండ్ సర్క్యులర్ పర్మిటేషన్. సో లీనియర్ పర్మిటేషన్లో ఏంటివి? పర్మిటేషన్స్ విత్ రిపిటేషన్, పర్మిటేషన్స్ విదౌట్ రిపిటేషన్. ఓకే, నెక్స్ట్ సర్క్యులర్ పర్మిటేషన్స్లో జస్ట్ ప్రీవియస్ వీడియోలో ఫినిష్ చేయడం జరిగింది. నౌ కన్స్ట్రెయింట్ రిపిటేషన్స్ అంటే అర్థం ఏంటి? ఓకే, ఇంతవరకు మనం ఎలాంటివి చూసాము? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్. ఓకే, సో బ్యాట్ని వితౌట్ రిపిటేషన్లో లీనియర్ పర్మిటేషన్లో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చండి? 3 ఫ్యాక్టోరియల్ కదా. ఏంటివి అవి? BAT బ్యాట్, BTA బీతో స్టార్ట్ చేశాను, AT TA, తర్వాత ఏతో స్టార్ట్ చేస్తే ABT ATB, తర్వాత టీతో స్టార్ట్ చేస్తే TBA TAB. సో ఇలా 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 వేస్లో అరేంజ్ చేయొచ్చు కదా. నెక్స్ట్ అలా కాకుండా విత్ రిపిటేషన్, ఇది వితౌట్ రిపిటేషన్. విత్ రిపిటేషన్ అంటే ఎలా చేస్తాం మనం? ఎన్ని వస్తాయి? 3/3. ఓకే, సో 27 వస్తాయండి. వీటితో పాటుగా ఎక్స్ట్రా BBB, ఇదే లెటర్ని మనం 3 టైమ్స్ రిపీట్ చేయడం కదా. ఓకే, సో 3 టైమ్స్ రిపీట్ చేయడము. నెక్స్ట్ ఏని 3 టైమ్స్ రిపీట్ చేయొచ్చు? టీని 3 టైమ్స్, 2 టైమ్స్ రిపీట్ చేయొచ్చు, 1 టైం. ఓకే, 1 టైం ఆల్రెడీ రాసాము, 2 టైమ్స్ 3 టైమ్స్ కూడా రిపీట్ చేసి రాసి మొత్తం 27 వస్తాయండి. 3/3 కదా. అవి ఎలా అనేటి మనం ఫస్ట్ ఎక్సర్సైజ్లో 5Aలోనేమో వితౌట్ రిపిటేషన్ లీనియర్ పర్మిటేషన్ చూసాము, సెకండ్ ఎక్సర్సైజ్లో విత్ రిపిటేషన్ లీనియర్ పర్మిటేషన్ చూసాము, థర్డ్ ఎక్సర్సైజ్లో సర్క్యులర్ పర్మిటేషన్ చూసాము. ఇప్పుడు దీంట్లో మనం కన్స్ట్రెయింట్ రిపిటేషన్స్. కన్స్ట్రెయింట్ రిపిటేషన్స్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు BAT కాకుండా దానిలోనే ఆ వర్డ్లోనే, ఈ వర్డ్లో ఏమైనా రిపీట్ అవుతున్నాయి లెటర్స్? అవ్వట్లేవు. అలా కాకుండా ఇలా రిపీట్ అయ్యేటి BAA, ఓకే, లేదా BA బాబా రిపీట్ అవుతున్నాయి. నెక్స్ట్ యాపిల్, APPLE యాపిల్, యాపిల్లో పీల్ రిపీట్ అవుతున్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఎంసెట్, EAMCET ఎంసెట్, ఎంసెట్లో ఏం రిపీట్ అవుతున్నాయి? ఈలు రిపీట్ అవుతున్నాయి. సో ఇలా లోపల మనం తీసుకునే మెయిన్ వర్డ్లోనే కనుక లెటర్స్ రిపీట్ అయి ఉంటే ఎలా అరేంజ్ చేయాలి మరి? ఓకే, సో అందులో కొన్ని సేమ్ వర్డ్స్ మళ్ళీ వస్తుంటాయి అన్నమాట. మరి వాటిని ఎలా, ఈ ఫార్ములా, వాటికి దానికి సంబంధించిన ఏం ఫార్ములా ఉంటుంది, అది మనం దీనిలో నేర్చుకోబోతున్నాం. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు OX ఉందనుకోండి. OX 2 వర్డ్ లెటర్ కదా, దాన్ని ఎలా రాయొచ్చు? OX రాయొచ్చు, XO రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ అలా కాకుండా OO అనే పదం ఉందనుకోండి. ఓకే, ఓ అంటాం కదా, అది ఓ అనుకోండి. సో దాన్ని ఎలా అరేంజ్ చేయొచ్చు? OO ఒకటి, నెక్స్ట్ ఇప్పుడు ఇలా OX తిప్పి రాస్తే ఏమైంది? XO అయింది, 2 అయినాయి కదా. మరి దీన్ని కూడా అలానే రాస్తే OO తిప్పి OO రాస్తే 2 మీనింగ్ సేమ్ కదా. ఓకే, సో ఇక్కడ ఏంటి? 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు, అంటే 2 వచ్చినాయి. ఇక్కడ 2 లెటర్స్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ని 2, మనకి యాక్చువల్గా ఒకటే అరేంజ్మెంట్, ఈ 2 సేమ్ కదా. సో 2 ఫ్యాక్టోరియల్ని 2తో డివైడ్ చేయాలి, దట్ ఈజ్ 1. ఓన్లీ వీ హ్యావ్ 1 అరేంజ్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. AMM ఆమ్ అనుకోండి, ఉందనుకోండి. దీన్ని ఎలా అరేంజ్ చేయాలి? ఓకే, సో మీకు వేరియేషన్ తెలియడం కోసం దాన్ని ఎలా రాస్తున్నానంటే, ఒకదాన్ని పెద్ద M రాస్తున్నాను, ఒకదాన్ని చిన్న M రాస్తున్నాను. AMM 2 సేమ్ ఏంలే అండి, జస్ట్ అరేంజ్మెంట్స్ గురించి చెప్తున్నాను మీకు. ఓకే, ఇందాక బ్యాట్లో లాగా రాస్తున్నాను. రాస్తే ఏమవుతుందండి? ఫస్ట్ AMM, తర్వాత AMM. ఓకే,
నెక్స్ట్ ఈ క్యాపిటల్ ఎంతో స్టార్ట్ చేస్తే M A స్మాల్ m M స్మాల్ m A. నెక్స్ట్ స్మాల్ ఎంతో స్టార్ట్ చేస్తే స్మాల్ m క్యాపిటల్ A క్యాపిటల్ M స్మాల్ m క్యాపిటల్ M A. ఓకే, సో ఈ రెండు ఎమ్లు సేమ్ అండి. యాక్చువల్గా మీకు అరేంజ్మెంట్స్ మనం బ్యాట్లో లాగా అరేంజ్ చేస్తే ఎట్లా వస్తున్నాయో చూద్దాం. ఓకే, సో ఇందులో ఎన్ని సేమ్ ఉన్నాయి? 2 సేమ్ లెటర్స్ ఉన్నాయి. ఓకే, యాక్చువల్గా ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 3 ఫ్యాక్టోరియల్. ఓకే, ఇప్పుడు ఇందులో ఏమైనా సేమ్ ఉన్నాయి అరేంజ్మెంట్స్ చూడండి. ఇగో MMA MMA బోత్ ఆర్ సేమ్ కదా. నెక్స్ట్ M ఈ రెండు సేమ్, నెక్స్ట్ ఈ రెండు సేమ్. ఓకే, అంటే ప్రతి రెండిటికి సేమ్ అయిపోతుంది అనమాట. రెండు కామన్గా సేమ్ వస్తున్నాయి కాబట్టి దీన్ని ఎన్ని లెటర్స్ అయితే రిపీట్ అయినాయో అన్ని ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాలండి. సో యాక్చువల్గా మనం ఫస్ట్ ఎక్సైజ్ ప్రకారం ఎన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి? 3 ఫ్యాక్టోరియల్. ఇందులో ఎన్ని కన్స్టెంట్స్, ఎన్ని లెటర్స్ రిపీట్ అయినాయి? 2 లెటర్స్. కాబట్టి 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేస్తే 3 ఫ్యాక్టోరియల్ అంటే 6/2 దట్ ఈస్ 3. సో ఈ రెండు ఒకటి 1 అరేంజ్మెంట్, నెక్స్ట్ ఈ రెండింటికి ఒకటి 2 అరేంజ్మెంట్స్, ఈ రెండింటికి ఒకటి 3. సో టోటల్ 3 అరేంజ్మెంట్స్ పాసిబుల్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద లాజిక్. సో ఇలా మనం అంటే ఎన్ని లెటర్స్ అయితే టోటల్ నార్మల్గా రాయాలి, ఎన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయో అందులో ఎన్ని రిపీట్ అవుతున్నాయో ఆ ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాలి. సో దట్ ఈజ్ ద లాజిక్. సో దాంతో మనం ఈ ఎక్సైజ్లో ప్రాబ్లమ్ చేయబోతున్నాం. ఓకే, రైట్. ఇందాక చెప్పిన దానికి మనం ఫార్ములా రాస్తే ఇలా ఉంటుంది. ద నంబర్ ఆఫ్ లీనియర్ పర్మిటేషన్స్ ఆఫ్ n థింగ్స్ ఇన్ విచ్ p థింగ్స్ ఆర్ అలైక్ అంటే సేమ్ అండ్ ద రెస్ట్ ఆర్ డిఫరెంట్, దెన్ ద ఆన్సర్ ఈజ్ n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్. అంటే దానికి ఎగ్జాంపుల్ యాపిల్ అండి, APPLE యాపిల్. యాపిల్లో p అనేది రిపీట్ అయింది. ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? టోటల్ 1 2 3 4 5 ఫ్యాక్టోరియల్. 5 లెటర్స్ని ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు? 5 ఫ్యాక్టోరియల్ బై p ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 టైమ్స్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. 120/2 64 వర్డ్స్ ఫామ్ చేయొచ్చు బై యూజింగ్ దట్ ఫార్ములా. ఓకే, రైట్. సో ఇది ఈ వర్డ్లో ఒకటే లెటర్ రిపీట్ అయింది. అలా కాకుండా 2-3 లెటర్స్ రిపీట్ అయినాయి అనుకోండి, అప్పుడు ఎలా? ద నంబర్ ఆఫ్ లీనియర్ పర్మిటేషన్స్ ఆఫ్ n థింగ్స్ ఇన్ విచ్ దేర్ ఆర్ p లైక్ థింగ్స్ ఆఫ్ వన్ కైండ్, ఒక కైండ్ p టైమ్స్, నెక్స్ట్ సెకండ్ కైండ్ q టైమ్స్, థర్డ్ కైండ్ r టైమ్స్ అట్లా రిపీట్ అయి ఉంటే అండ్ ద రెస్ట్ ఆర్ డిఫరెంట్, మిగతా లెటర్స్ డిఫరెంట్ ఉంటే దెన్ n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్, q ఫ్యాక్టోరియల్, r ఫ్యాక్టోరియల్. దట్ ఈస్ ద ఫార్ములా, రిమెంబర్ ఇట్. సో ఏదైనా పదం చెప్పండి. టీచర్, TEACHER. టీచర్లో ఒకటే కదా. బిగ్ బాస్ రాద్దాం. ఓకే, సో బిగ్ బాస్లో రాయాలి పక్కన. బి ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 టైమ్స్. ఓకే, నెక్స్ట్ ఎస్ ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 టైమ్స్. అంతే, మిగతా అన్ని సింగిల్గా ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఏం రాయాలి? 1 2 3 4 5 6 7 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 7 కాబట్టి 7 లెటర్స్ కాబట్టి 7 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. మరి p ఫ్యాక్టోరియల్, q ఫ్యాక్టోరియల్, r ఫ్యాక్టోరియల్ ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్ని రాయాలి కదా. సో b 2 టైమ్స్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ s 2 టైమ్స్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాలి. ఓకేనా. సో బిగ్ బాస్ షో చూసే ఉంటారు కదా. మరి బిగ్ బాస్ షో స్పెల్లింగ్ ఇదేనా అండి? ఇదేనా? నో. సో ఇక్కడ ఇంకొక జీ ఉంటుంది అనుకుంటే చూడండి ఒకసారి. ఓకేనా. సో బిగ్ బాస్. సో జీ కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది, జనరల్గా రాశాను. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 8 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఓకే, సో లైక్ దట్ మనం ఆన్సర్ సాల్వ్ చేసుకోవచ్చు. సింపుల్గా చేయొచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు ఎక్సైజ్ 5Dలో సెక్షన్ 1 2 ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం.
ఓకేనా, అన్నీ ఇలాంటివి ఉంటాయి. ఓకే, సో ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయినా మనకి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఆల్సో ఐపీఈలో. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్స్. జనరల్గా మనకి 10 లెటర్స్ ఉంటే ఆ వర్డ్స్ని ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు, ఎన్ని వర్డ్స్ తయారు చేయొచ్చు ఆ లెటర్స్ని యూజ్ చేసి 10 ఫ్యాక్టోరియల్. అది కన్స్టెంట్స్ కనుక రిపీట్ కాకున్నట్లయితే వితౌట్ రిపిటేషన్లో. మరి ఇప్పుడు ఏం చేయాలి? సో ఇండిపెండెన్స్ అబ్జర్వ్ చేశారా, అన్నీ ఈలో ఉంటాయి. ఇండిపెండెన్స్ అన్నీ ఈసీ వస్తాయి, ఏలు రావు. ఓకే, సో ఫస్ట్ ఇందులో టోటల్ నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. కౌంట్ 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 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రైట్. నెక్స్ట్ ఐస్ ఎన్ని ఉన్నాయి? I1, N I ఒకటే ఉంది, N2 3. సో ఎన్స్ ఎన్ని ఉన్నాయండి? 3. నెక్స్ట్ డి ఇండిపెండెన్స్, డీస్ ఎన్ని ఉన్నాయి? 2. నెక్స్ట్ ఈకి ఏం పెడదాం? 2 3 4. ఈస్ 4 ఉన్నాయి. ఇండిపెండెన్స్ పి ఒకటే ఉంది. ఓకే, పి అయిపోయింది. INDEPENDENC, సి కూడా ఒకటే ఉంది. ఓకే, డన్. సో ఇవి మాత్రమే రిపీట్ అయినాయి కదా, అది కేర్ఫుల్గా క్యాచ్ చేసి కేర్ఫుల్గా రాయాలి. ఓకే, అప్పుడప్పుడు మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. ఓకే, మనకి ఈ మిస్ అవుతుంది ఒకటి, ఎగ్జామినేషన్ తొందరలో కావచ్చు, టెన్షన్లో కావచ్చు, వీళ్ళు 3నే కనబడతాయి ఆ టైంలో. ఓకే, ఆ ఆప్షన్ కూడా కింద ఉంటుంది ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు ఏవేవైతే మిస్టేక్ చేసి ఆన్సర్ చేయబోతున్నారో అలాంటి వాటిని ఊహించి ఎగ్జామినర్ పేపర్ సెట్ చేయడం జరుగుతుంది. ఓకే, మామూలుగా 3 + 3 ఎంత అని చెప్పేసి 6, 100, 1000, 1,00,000 అట్లా ఉండే ఆప్షన్స్. మీరు దాన్ని చూస్తే ఏం మిస్టేక్స్ చేయబోతున్నారు అనేది ఎక్స్పెక్ట్ చేసి ఊహించి అట్లాంటి ఆప్షన్స్ని అక్కడ పెడతారు. ఓకేనా, రైట్. సో ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్, టోటల్ నంబర్ ఆఫ్ వర్డ్స్, టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్. ఓకే, ఏంటండి ఇక్కడ 12, టోటల్ 12 లెటర్స్ కాబట్టి ఫస్ట్ 12 ఫ్యాక్టోరియల్ బై N 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్, D 2 టైమ్స్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, E 4 టైమ్స్ కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. దాంతో డివైడ్ చేస్తే సరిపోతుంది అంతే. ఓకే, సో ఓపిక ఉంటే దీన్ని సింప్లిఫై చేయండి. ఓకే, సింప్లిఫై చేయగలమా? 12 × 11 × 10 × 9 × 8 × 7 × 6 × 5 × 4 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 2 × 4 ఫ్యాక్టోరియల్. క్యాన్సిల్, 3 2s are 6 క్యాన్సిల్, 2 1s are 2 4s. ఓకే, సో ఓపిక ఉంటే వీటిని ప్రోడక్ట్ చేసి ఆన్సర్ రాయండి. ఓకే, రైట్. టెక్స్ట్ బుక్లో ఏం చేశాడు? టెక్స్ట్ బుక్ ఫైవ్లో కదా. ఓకే, ఇదే ఆన్సర్ అండి, ఇలానే ఉంచాడు. 12 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్ ఆర్డర్లో రాశాడు. ఓకే, నౌ ఇట్ ఈస్ యువర్ టర్న్. పాస్ చేయండి. అందులో ఇంకా 5 బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి మీరే ఆన్సర్ చేయండి. ఇక్కడ ఆన్సర్స్తో చెక్ చేసుకోండి. ఓకే, సో టోటల్ నంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, నెక్స్ట్ ఎంకి ఫ్రెండ్ ఉన్నారా? ఉన్నారు. ఎంలో 2 ఉన్నాయి. నెక్స్ట్ ఏలు A1 A2, ఏలు 2 ఉన్నాయి. టీలు 2 ఉన్నాయి. మ్యాథమెటిక్స్లో టీలు 2 ఉన్నాయి. H1, E లేవు. ICS. సో
ఇవి మాత్రమే రిపీట్ అయినాయి. దేర్ ఫోర్ వాట్ ఈస్ ద ఆన్సర్? 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. ఓకే, ఇవి రాయండి. టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ రాసి ద నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయండి? సింగింగ్లో 1 2 3 4 5 6 7 రైట్. నెక్స్ట్ ఇందులో ఏం రిపీట్ అయినాయి? ఐలు 2 ఉన్నాయి, నెక్స్ట్ ఎన్లు 2 ఉన్నాయి, నెక్స్ట్ జీలు 2 ఉన్నాయి. ఓకే, దేర్ ఫోర్ టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఏనండి? 7 ఫ్యాక్టోరియల్ బై ఇవి రాయండి 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. ఓకే, సింప్లిఫై చేసి ఆన్సర్ చేస్తే చేయండి. ఓకే, ఇలాగే ఉంటుంది దాదాపు. 3 more problems are there. Permutation, our chapter name, combination, and your studying intermediate. So these are the 3 words. So first ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ లెటర్స్ కౌంట్ చేయాలి, ఎన్ని రిపీట్ అవుతున్నాయో చూసుకోవాలి. సో 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇస్ ద ఆన్సర్. నెంబర్ ఆఫ్ లెటర్స్ 11, ఓస్ 2 times, ఐ 2 times, ఎన్ 2 times రిపీట్ అయింది. 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. సింపుల్. ఇంటర్మీడియట్లో 12 లెటర్స్ ఉన్నాయి, 2 ఐస్ ఉన్నాయి, 2 టీస్ ఉన్నాయి, ఈ 3s ఉన్నాయి, రిపీట్ అయినాయి మాత్రమే. సో 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. సింపుల్ ప్రాబ్లమ్స్, డూ ప్రాక్టీస్. నెక్స్ట్ అలాంటి ప్రాబ్లమే. ఫైండ్ ది నంబర్ ఆఫ్ 7-digit numbers that can be formed by using these digits. ఓకే, సో కేర్ఫుల్గా స్టడీ చేయండి. మనకి ఇంతకుముందు ఏం చేసాం? ఐ అనే అక్షరం ఎన్నిసార్లు రిపీట్ అయిందో దాన్ని డినామినేటర్లో రాసాం కదా, ఫ్యాక్టరీలు పెట్టి. సేమ్ అదే విధంగా రాయాలి ఇక్కడ. ఓకే, సో ద 7 digits ఆర్ ఏంటి అండి? 2 2 2 3 3 4 4. ఓకే, ద గివెన్ డిజిట్స్ ఆర్ 7 digits కాదు, ద గివెన్ డిజిట్స్ ఆర్. ఓకే, నౌ హౌ మెనీ టూస్ ఎన్ని ఉన్నాయండి? ఇంతకుముందు ఐలు ఎన్ని ఉన్నాయి? 3. టీలు ఎన్ని ఉన్నాయి? అట్లా రాసాం కదా. అదేవిధంగా ఇచ్చిన వాటిల్లో 2లు ఎన్ని ఉన్నాయి? 3. ఓకే, నెక్స్ట్ నంబర్ ఆఫ్ 2s 3, నంబర్ ఆఫ్ 3s ఎన్ని? 2, నంబర్ ఆఫ్ 4s ఎన్ని? 2. ఓకే, 2s. ఓకే, సో దేర్ ఫోర్ ఇప్పుడు ఏవి ఎన్ని వచ్చినాయో వీటిని కింద డినామినేటర్ ఫ్యాక్టరీ పెట్టాల్సి సరిపోతుంది. సో ద నంబర్ ఆఫ్ 7-digit numbers, క్వశ్చన్ ఎలా రాస్తున్నాను చూడండి, దట్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ గివెన్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ ఆన్సర్? మొత్తం ఎన్ని ఇచ్చాడు? 7. 1 2 3 4 5 6 7. 7 డిజిట్స్ కాబట్టి 7 ఫ్యాక్టోరియల్ బై 2 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 3 times, 3 ఫ్యాక్టోరియల్. 3 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 2 times, 2 ఫ్యాక్టోరియల్. 4 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 2 times కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. దిస్ ఈజ్ ద ఆన్సర్. అంతేగాని 7 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ అని రాయకండి ఆన్సర్. ఓకే, అవి ఎన్నిసార్లు రిపీట్ అయినాయో ఇక్కడ వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 2 సమ్వాట్ డెప్త్, ఇంకొంచెం డెప్త్ ఉంటే బాగా ఆలోచించి చేయాలి. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది నంబర్ ఆఫ్ 4-letter వర్డ్స్ దట్ క్యాన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్ రమణ. రమణ లాస్ట్ ఇయర్ బాగా ఫేమ్ అయిన వర్డ్ కదండి, రమణ. ఓకే, సో ఈ రమణ అనే వర్డ్ నుంచి లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. ఈ 6 లెటర్స్ని నుంచి 4-letter వర్డ్ ఫామ్ చేయాలి. ఎన్ని ఫామ్ చేయొచ్చు? దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి.
ఇన్ రమణ ద లెటర్స్ ఆర్ ఏమున్నాయండి? ఆర్ ఏ ఎం ఏ ఎన్ ఏ, రమణ. ఓకే, నౌ 4 letter వర్డ్ ఫామ్ చేయాలి. సో నంబర్ ఆఫ్ 4 letter వర్డ్స్ మనం చేయబోతున్నాం. ఓకే, సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ఏం చేయబోతున్నామంటే, సో ఫస్ట్ కేసులో నేనేం తీసుకుంటున్నానంటే 4 letter వర్డ్ కదా, 4 letter వర్డ్స్లో 4 different letters సెలెక్ట్ చేసుకుంటున్నాను. 4 different letters అంటే హియర్ చూసింగ్ 4 different letters. ఏంటి అండి అవి? ఆర్ ఏ ఎం ఎన్, 4 different letters. ఆర్ ఏ ఎం ఎన్. ఈ 4 different lettersని 4 ప్లేసెస్లో ఎన్ని విధాలుగా నేను చేయొచ్చు? సో నంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని ఉంటాయండి? 4 factorial. సో ఈ కేసులో 4 different letters తీసుకున్నాను, 4 factorial బేస్లో అరేంజ్ చేయొచ్చు కదా. ఇందులో రిపీట్ ఏం లేవు, సో నో ప్రాబ్లం. ఆన్సర్ ఈజ్ 24. సో ఇన్ దిస్ కేస్ ద నంబర్ ఆఫ్ వర్డ్స్ ఆర్ 24. నౌ ఈసారి సెకండ్ కేసులో ఏం తీసుకుంటున్నానంటే 2 A's తీసుకుంటున్నాను. ఇందులో 1 A ఉంది కదా, మనకి ఓన్లీ రిపీట్ అయింది ఏనే, ఏ 3 times రిపీట్ అయింది. సో ఒక దానిలో ఏం తీసుకున్నాను? ఒకటే ఏ వచ్చేలా తీసుకున్నాను. సో టేక్ 2 A's, 2 A's తీసుకున్నాను. 2 A's తీసుకున్నప్పుడు ఇలా రాయొచ్చు, 2 A's ఫిక్స్ అంటున్నాను. ఓకే, సో 2 A's ఫిక్స్ అన్నప్పుడు ఒకటేమో ఆర్ ఎం ఏ ఏ, ఆర్ ఎం ఎన్ కదా. ఆ 2 A's కాకుండా ఇంకేమున్నాయి? ఇంకా మిగతా ఏముంటాయండి? ఆర్ కామా ఎం కామా ఎన్ నుంచి వెళ్ళి 2 సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కాంబినేషన్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది, కానీ సో అది మనకి ఇంకా రాలేదు కాబట్టి ఇక్కడ ఇందులో కాంబినేషన్ 3లోకి వెళ్ళి 2ని సెలెక్ట్ చేసుకోవడం. 3C 2 waysలో చేసుకోవచ్చు, ఇంటూ దాన్ని చేస్తే సరిపోతుంది. బట్ దీన్ని డిఫరెంట్ చేస్తున్నాను. ఆర్ ఎం ఏ ఒక ఛాన్స్. సో ఈ కేసులో ఎన్ని అరేంజ్మెంట్స్ వస్తాయండి? 1 2 3 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. ఎందుకంటే 2 A's వచ్చినాయి కాబట్టి వాటిని ఎలా అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఓకే, బాక్స్లో ఎందుకండి, ఆర్ఎంఏఏ అక్షరాలతో 4 letter వర్డ్స్ ఎన్ని చేయొచ్చు? 4 factorial బై 2 factorial. నంబర్ ఆఫ్ వర్డ్స్ విత్. ఓకే, నౌ ఆర్ఎం కాకుండా ఆర్ఎన్ తీసుకుంటున్నాను. ఆర్ఎన్ఏఏతో కూడా సేమ్ 4 factorial బై 2 factorial. నెక్స్ట్ ఇంకేం తీసుకోవచ్చు? ఎంఎన్, ఆర్ఎన్ ఎంఎన్. ఓకే, సో ఎంఎన్ఏఏ వీటిని రకరకాలుగా ఎంఎన్ఏఏ ఎంఏఎన్ఎన్ ఎన్ఏఎంఎం అట్లా అరేంజ్ చేస్తూ బై ఇందులో 2 A's ఉన్నాయి కాబట్టి 2 factorialతో డివైడ్ చేయడం. 4 factorial బై 2 factorial అంటే 24/2 కదా, 12. సో ఇన్ దిస్ కేస్ టోటల్ నంబర్ ఆఫ్ వర్డ్స్ ఏంటండి? 12 into 3 36. ఓకే, సో 1 Aతో చేసాం, 2 Aతో చేసాం. నౌ లాస్ట్ కేస్ టేక్ 3 A's, 3 A's తీసుకుంటున్నాను. 3 A's తీసుకోవడం అన్నప్పుడు సో నంబర్ ఆఫ్ వర్డ్స్ విత్ 3 A's ఫిక్స్ అయినాయి అంటే మనకి ఇంకొక దానికే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏమవ్వచ్చు? ఆర్ అవ్వచ్చు, ఎం అవ్వచ్చు, ఎన్ అవ్వచ్చు. ఓకేనా? 3 A'లు
ఒక ఆర్, 3 ఏలు ఒక ఎం, 3 ఏలు ఒక ఎన్తో చేసినప్పుడు ఈ కేసులో ఏమవుతుంది, వీటితో 4 ఫ్యాక్టోరియల్ వేస్ బై ఏ 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ నథింగ్ బట్ 4 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 24/6, that is 4. This is also 4 factorial 3 factorial 4 factorial by 3 factorial 4. So in this case total number of words ఎన్ని వస్తాయండి, 4 plus 4 plus 4, 4 3s are 12. So finally number of 4 letter words is equal to, ఇక్కడ ఎన్ని వచ్చినాయి 24, సెకండ్ కేసులో 36, థర్డ్ కేసులో 12. సో టోటల్ 2 plus 6 8, 8 plus 4 12, 2 5 7. సో టోటల్ 72 వర్డ్స్ ఫామ్ చేయొచ్చు. ఓకే, సో 1Aతో ఎన్ని చేయొచ్చు, మిగతా 3 ఇష్టం వచ్చినవి తీసుకొని 24, 2As తీసుకున్నప్పుడు 12 12 12 36, 3Asతో ఎన్ని వర్డ్స్ ఫామ్ అవుతాయి 12. సో టోటల్ ఆ అక్షరాలతో 4 లెటర్ వర్డ్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు 72. ఓకే, సో కొంచెం కేర్ఫుల్గా స్టడీ చేయండి. సెకండ్ ప్రాబ్లం, హౌ మెనీ నంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ఆల్ ది డిజిట్స్ 1 2 3 4 3 2 1 such that even digits occupy even places only. ఓకే, సో కేర్ఫుల్గా చూడండి. గివెన్ డిజిట్స్ ఆర్ ఏంటండి 1 2 3 4 3 2 1. నౌ 7 డిజిట్స్ కదా, 1 2 3 4 5 6 7. సో ఈవెన్ డిజిట్స్ ఈవెన్ ఓకే, సో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అంటే ఈవెన్ ప్లేస్, థర్డ్ ఫోర్త్ ఈవెన్ ప్లేస్, ఫిఫ్త్ సిక్స్త్ ఈవెన్ ప్లేస్, ఓకే, సెవెంత్ సెకండ్ ప్లేస్ అంటే ఈవెన్ నంబర్ ప్లేస్, ఫోర్త్ ఈవెన్ ప్లేస్. సో ఈవెన్ ప్లేసెస్లలో ఈవెన్ డిజిట్సే. సో ఈవెన్ డిజిట్స్ ఏంటివి 2 4 2, ఎలానైనా రాయొచ్చు, 2 4 2 2 2 4 4 2 2, వాటిని ఎలానైనా తిప్పి రాయొచ్చు. ఓకే, సో 2 4 2 ఆర్ ఈవెన్ డిజిట్స్. ఫస్ట్ వర్క్, సో ఇది ఎం అనే వర్క్ అండి. కెన్ బి occupied can be arranged or occupied in even places. Okay, so 2 4 2 or even digits can be arranged in even places in how many ways, in 3 places కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ బై, ఇందులో ఎన్ని రిపీట్ అవుతున్నాయి 2 2s ఉన్నాయి, 2s ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఈవెన్ డిజిట్స్ని ఈవెన్ ప్లేసెస్లో 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. అండ్ వాట్ అబౌట్ రిమైనింగ్ వాటిని కూడా చూడాలి కదా. సో రిమైనింగ్ 1 2 3 5 7. సో రిమైనింగ్ ప్లేసెస్ కెన్ బి filled with remaining digits. ఏంటి 1 3 3 1 with 1 3 3 1 in how many ways, 4 digits కాబట్టి in how many ways, 4 factorial by 1 2 times repeat అయింది కాబట్టి 2 factorial, 3 2 times repeat అయింది కాబట్టి 2 factorial. ఓకే, సో 1 రిపీట్ అయింది 2 times, 3 రిపీట్ అయింది. ఓకే, so actually what is the answer, 24, 4 factorial 24, 2 into 2, so 4 6 are 24. ఇక్కడ ఆన్సర్ ఏంటి 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 6/2 అంటే 3. సో therefore total number of
numbers, total number of arrangements or numbers is equal to, సో ఇది ఫస్ట్ వర్క్. ఫస్ట్ మనం ఈవెన్ డిజిట్స్ని ఈవెన్ ప్లేసెస్లో సెట్ చేసి తర్వాత రిమైనింగ్ డిజిట్స్ని రిమైనింగ్ ప్లేసెస్లో సెట్ చేస్తున్నాం కదా. 2 వర్క్స్ని సైమల్టేనియస్గా చేస్తున్నాం కాబట్టి ఒక వర్క్ ఎమ్ ఒక వర్క్ ఎన్ అనుకుంటే బై ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ వీటి యొక్క ప్రోడక్ట్ చేయాలి. ఎమ్ ఇంటూ ఎన్ వేస్లో అవుతాయి అన్నమాట, టోటల్ నెంబర్ ఆఫ్ వేస్. అంటే ఫస్ట్ ఎమ్ అంటే ఏమొచ్చిన ఆన్సర్ 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 3, 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే 6. సో 3 6 18. సో టోటల్ 18 నంబర్స్ ఫామ్ అవుతాయి. అంటే ఈవెన్ ప్లేసెస్లో ఈవెన్, రిమైనింగ్ ప్లేసెస్లో రిమైనింగ్ డిజిట్స్ని అరేంజ్ చేస్తే మనకి టోటల్ 18 నంబర్స్ ఫామ్ అవుతాయి. సో సెక్షన్ 2లో సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సిమిలర్ టైప్ ప్రాబ్లమ్స్. సో లెట్ us see. ఫస్ట్ నేను ఫోర్త్ ప్రాబ్లం చెప్తున్నాను. A bookstore has m copies each of n different books. Find the number of ways of arranging the books in a shelf in a single row. సింగిల్ రోలో అన్ని కాపీస్ని సెట్ చేయాలి. కేర్ఫుల్గా వినండి. m copies each of n different books. For example, 3 copies of 2 different books అన్నాను అనుకోండి. 3 copies of 2 different books. కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. 3 copies of 2 different books అంటే ఏంటి? మ్యాథ్ బుక్, ఫిజిక్స్ బుక్స్ అనుకోండి. 2 different books, మ్యాథ్స్, ఫిజిక్స్, 2 different books. ఎన్ని కాపీస్ ఉన్నాయి? 3 copies each. అంటే 3 copies మ్యాథ్స్ ఉన్నాయి, 3 copies ఫిజిక్స్ ఉన్నాయి. అంటే టోటల్ ఎన్ని? 3 into 2, 6 కాపీస్ ఉన్నాయి. అంటే ఏంటి? 6 ఫ్యాక్టోరియల్. వాటిని ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు? వాటి ఆ 6 బుక్స్ని 6 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. బై మరి 3 కాపీస్ ఆఫ్ మ్యాథ్ బుక్ అంటే మ్యాథ్స్ బుక్స్ సేమ్, అవి సేమ్ కాబట్టి సేమ్ సైజు సేమ్ మొత్తం డిట్టో ఉన్నాయి కాబట్టి సో 3 నెంబర్ ఆఫ్ కాపీస్ ఆఫ్ మ్యాథ్ బుక్స్ కాబట్టి 3 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 3 నెంబర్ ఆఫ్ బుక్స్ ఫిజిక్స్ ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాలి. ఓకే, సో దట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈస్ ద ఆన్సర్? 3 into 2 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్ అంటే బై 3 ఫ్యాక్టోరియల్ స్క్వేర్. 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది? 3 ఫ్యాక్టోరియల్ స్క్వేర్. ఓకే, సో ఇది ఇలా సాల్వ్ చేయాలి. సేమ్ ఇందాక మనం చేసిన కాన్సెప్టే, కానీ 3 కాపీస్ మ్యాథ్స్ బుక్స్, 3 కాపీస్ ఫిజిక్స్ కాబట్టి 3 + 3 6 ఉన్నాయి, 6 ఫ్యాక్టోరియల్ బై మ్యాథ్స్ బుక్స్ 3 నెంబర్ ఆఫ్ రిపీట్ అయినాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్, ఫిజిక్స్ బుక్స్ 3 రిపీట్ అయినాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. సో దాన్ని ఇలా ఫార్ములా ప్రకారం రాస్తే 3 into 2 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ స్క్వేర్. మరి ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేయండి. mn, m అంటే 3 కాపీస్, n అంటే 2 డిఫరెంట్ బుక్స్. సో టోటల్ నంబర్ ఆఫ్ బుక్స్ ఎన్ని అవుతాయండి? ఇక్కడ 3 into 2 మల్టిప్లై చేస్తే 6 కాపీస్ కదా, 6 బుక్స్. ఓకే, టోటల్ 6 బుక్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఎన్ని? m into n మల్టిప్లై చేయాలి, అయిపోయింది. ఓకే, సో టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 3 into 2 m into n ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ని కాపీసో అన్ని ఫ్యాక్టోరియల్, m ఫ్యాక్టోరియల్ టు ది పవర్ ఆఫ్ 2 అంటే n. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే m కాపీస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ n డిఫరెంట్ బుక్స్ కనుక్కున్నట్లయితే ఆ రెండింటిని ప్రోడక్ట్ చేసి ఫ్యాక్టోరియల్ చేసి ఈ నెంబర్ ఆఫ్ కాపీస్ టు ది ఫ్యాక్టోరియల్ టు ది పవర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ బుక్స్. ఓకే, సో ఇది అండి. సో ఈ ఎగ్జాంపుల్ని బాగా అర్థం చేసుకోండి. ఇది ఫార్ములా, దీనికి అప్లై చేద్దాం. ఓకే, కొంచెం డెప్త్గా ఉంది అనుకోండి. ఇన్ ఏ లైబ్రరీ దేర్ ఆర్ 6 కాపీస్ ఆఫ్ 1 బుక్, 4 కాపీస్ ఈచ్ ఆఫ్ 2 different books,
5 copies each of 3 different books, 3 copies each of 2 different books. Then find the number of ways of arranging all these books in a shelf. ఓకే, సో దీన్నే మనకి డిఫరెంట్గా ఇచ్చాడు అనమాట, కొంచెం డెప్త్గా ఇచ్చాడు. సో అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, టోటల్ నంబర్ ఆఫ్ బుక్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ గివెన్ డాటాని రాయండి, పద్ధతిగా రాయండి. దేర్ ఆర్ 6 copies ఆఫ్ వన్ టైప్ బుక్ అట్లా రాయండి. రాసి సో ఓకే, వన్ టైప్ ఎన్ని ఉన్నాయండి, 6 ప్లస్ 4 copies ఆఫ్ 2 different types అంటే 4 into 2. ఇక్కడ 3 copies ఆఫ్ 2 different అంటే 2 different మ్యాథ్స్ ఫిజిక్స్ అంటే ఏం చేసినాం, 3 మ్యాథ్స్ 3 ఫిజిక్స్ కాబట్టి 3 + 3 6 ఆర్ 3 into 2 రాసుకోవచ్చు. ప్లస్ నెక్స్ట్ 5 copies ఆఫ్ 3 different books, 5 into 3 ప్లస్ 3 copies ఆఫ్ 2 different books, 3 into 2. ఓకే, సో 6 ఏమో ఒక టైప్ ఉన్నాయి, 4 రెండు రకాల బుక్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ అనుకోండి, అంటే 4 + 4 8, 5 3 డిఫరెంట్ బుక్స్ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ అనుకోండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 5 5 5. నెక్స్ట్ 3 copies ఆఫ్ 2 different books. వీటన్నిటిని యాడ్ చేయండి. సో ఏమవుతుంది, 6 + 8 + 15 + 6 12 20 35. ఓకే, సో 35 బుక్స్ ఉన్నాయి టోటల్. నౌ టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అంటే ఏమవుతుంది, కేర్ఫుల్గా ఆన్సర్ చేయాలి. టోటల్ 35 బుక్స్ కాబట్టి 35 ఫ్యాక్టోరియల్ బై 6 copies ఆఫ్ 1 book కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ పవర్ 1 అంటే 1 book 6 copies ఉంది కాబట్టి 1 book ఒకటే బుక్ 6 times రిపీట్ అయింది కాబట్టి రిపీట్ ఎన్నిసార్లు అయింది అన్నిసార్లతో డివైడ్ చేస్తాం. నెక్స్ట్ 2 different books 4 copies ఉన్నాయి అంటే మ్యాథ్స్ బుక్ 4 copies, ఫిజిక్స్ బుక్ 4 copies అనుకుంటే 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది, 4 ఫ్యాక్టోరియల్ స్క్వేర్, 4 ఫ్యాక్టోరియల్ స్క్వేర్. అదేవిధంగా మ్యాథ్స్ 3 different books, మ్యాథ్స్ 5 copies, ఫిజిక్స్ 5 copies, కెమిస్ట్రీ 5 copies అంటే సేమ్ మ్యాథ్స్ రిపీట్ అయింది, ఫిజిక్స్ రిపీట్ అయింది 5 times, కెమిస్ట్రీ రిపీట్ అయింది 5 times కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్ పవర్ 3 ఇంటూ 3 copies ఈచ్ ఆఫ్ 2 different books, 3 ఫ్యాక్టోరియల్ స్క్వేర్, 2 different books, 3 copies ఆఫ్ 2 different books అంటే అర్థం ఏంటి, 3 ఫ్యాక్టోరియల్ స్క్వేర్తో డివైడ్ చేయాలి. ఓకే, పైన ఆల్రెడీ సమ్ చేసేసినాం. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. కేర్ఫుల్గా ఇది ఎలా వచ్చిందో స్టడీ చేయండి, దానిలో ఆ లాజిక్ ఉంది. ఏవి ఎన్ని టైమ్స్ రిపీట్ అయినాయో అన్ని టైమ్స్ కింద రాయాలి. 2 different books 4 copies ఉన్నాయంటే 4 మ్యాథ్స్ ఫిజిక్స్ 2 different books అనుకోండి, ఇవి 4 ఉన్నాయి ఇవి 4 ఉన్నాయంటే అర్థమైంది 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ నథింగ్ బట్ 4 ఫ్యాక్టోరియల్ స్క్వేర్. అలా చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. దాన్ని సింప్లిఫై చేయడం కష్టం, అలానే ఉంచండి. సో దీన్ని కొంచెం కేర్ఫుల్గా మళ్ళీ విని అర్థం చేసుకోండి. 5th problem, find the number of 5-digit numbers that can be formed by using the digits 0 1 1 2 3. 0 ఉన్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలి కదా, చూద్దాం. సో 0 1 1 2 3 ఉన్నాయి, ఈ 5 digitsతో 5-digit నెంబర్ ఫామ్ చేయాలి. ఓకే, హౌ 2 మెథడ్స్లో చెప్దాం ఇక్కడ. సో మెథడ్ 1, given digits are 0 1 1 2 3. So the number of 5-digit numbers, okay, start with 0తో స్టార్ట్ అయితే 5-digit నెంబర్ అవుతుందా, అవ్వదు కదా. సో 0తో స్టార్ట్ చేయకూడదు, 1తో స్టార్ట్ చేస్తున్నాను. 1తో స్టార్ట్ చేస్తే 1 ఫిక్స్ చేసా, 1 ఫిక్స్ చేస్తే 0 1 2 3 4 డిఫరెంట్ కాబట్టి సో 4ని 4 ప్లేస్లలో 4 ఫ్యాక్టోరియల్ బేస్లో అరేంజ్ చేయొచ్చు కదా. కేర్ఫుల్గా వినండి.
జీరోతో స్టార్ట్ అవ్వదు 5 డిజిట్ నెంబర్ అంటే. నెక్స్ట్ 1తో చూస్తున్నాను, 1తో స్టార్ట్ అయితే రిమైనింగ్ 4 డిజిట్స్ ఉంటాయి. 4 డిజిట్స్ని 0 1 2 3. సో 4 digits can be filled with 0 1 2 3 in 4 factorial ways. That is nothing but 24 ways. నెక్స్ట్ మళ్ళీ 1తో స్టార్ట్ చేయడం అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది, అవే రిపీట్ అవుతాయి. ఈ 1తో అయినా ఈ 1తో అయినా అవే రిపీట్ అవుతాయి కాబట్టి 1ని ఒక్కటేసారి తీసుకున్నాను. ఓకే రైట్. నెక్స్ట్ 2తో అన్నప్పుడు స్టార్ట్ విత్ 2, స్టార్ట్ విత్ 1, స్టార్ట్ విత్ 2. These 4 digits can be filled with 2తో స్టార్ట్ అయిందంటే 4 digits can be filled with 0 1 1 3 in how many ways? 4 factorial. ఇందులో 1 2 times రిపీట్ అయింది కాబట్టి 2 factorial. 24/2 that is 12 ways. నెక్స్ట్ స్టార్ట్ విత్, ఇంకా దీంతో స్టార్ట్ అయితే 0తో స్టార్ట్ అవ్వదు, 1తో స్టార్ట్ అయింది, రెండు సేమ్ వస్తాయి కాబట్టి 1 ఒకటేసారి వేసిన. నెక్స్ట్ 3తో స్టార్ట్ అయ్యేటివి, 3తో స్టార్ట్ అవ్వడం అంటే రిమైనింగ్ 4 డిజిట్స్ ఏమైతే అప్పుడు కెన్ బీ ఫిల్డ్ విత్ ఏంటివి 0 1 1 2. ఓకే, ఈ 4 డిజిట్స్ని ఇందులో మనం ఫిలప్ చేయొచ్చు. ఎన్ని రకాల ఫిలప్ చేయొచ్చు? 4 ఫ్యాక్టోరియల్. ఇందులో 1 2 times రిపీట్ అయినవి 2 ఫ్యాక్టోరియల్. దట్ ఈస్ 12 ways. నౌ కంప్లీటెడ్. 0తో స్టార్ట్ అవ్వదు 5 డిజిట్ అంటే 1తో ఒకటిసారి తీసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ తీసుకున్న అవే వస్తాయి కాబట్టి తీసుకోలేదు. 2తో 1, 3తో 1. సో టోటల్ నంబర్ ఆఫ్ 5 digit నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఎన్ని వచ్చినాయి? 1తో 24, 2తో 12, 12. సో టోటల్ 48. ఓకే, నెక్స్ట్ ఇంకో విధంగా ఎలా చేయొచ్చు అంటే 5 digit నెంబర్ కదా, టోటల్ 5 digit numbers విత్ 0 1 1 2 3. ఓకే, ఫామ్ అయ్యేటి ఏంటండి 5 ఫ్యాక్టోరియల్ బై ఇందులో 1 2 times రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. 120/2 దట్ ఈస్ 60. ఓకే, సో నార్మల్గా 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ వేస్తే 60 వచ్చినాయి. ఇందులో ఏముంటాయండి? 0 ఇక్కడ ఉండేటివి కూడా ఉంటాయి, 0 స్టార్టింగ్గా ఉండేటివి ఉంటాయి. మరి 0తో స్టార్ట్ అయ్యేటి 5 digit నెంబర్స్ అవుతాయా? అవ్వవు. సో అప్పుడు ఏం చేయాలి? ఇందులోకి వెళ్ళి 4 digit నెంబర్స్ని తీసేయాలి. ఓకే, 0 ఫిక్స్ చేస్తే సో 4 digit numbers, that means start with 0. 5 digit numbers start with 0 is nothing but 4 digit numbers. సో 4 digit numbers అంటే ఏమైతే ఇక్కడ రిమైనింగ్ 1 1 2 3 ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. ఈ 4ని 4 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 2 డిజిట్లు రిపీట్ అవుతున్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. 24/2 దట్ ఈస్ 12. సో 0 స్టార్టింగ్ అయ్యి అన్నీ తీసుకున్నవి 60 వచ్చినాయి. సో 0తో స్టార్ట్ అయ్యేటివి 5 digit నెంబర్స్ అవ్వవు, అవి 4 digit నెంబర్స్ అవుతాయి. సో ఇక్కడ వచ్చిన టోటల్ 60లోకి వెళ్ళి 12ని తీసేస్తే మనకి యాక్చువల్ 5 digit నెంబర్ వస్తుంది. సో దేర్ ఫోర్ నంబర్ ఆఫ్ 5 digit నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 60 - 12 దట్ ఈజ్ 48. ఓకే, సో ఇలా మీ ఆలోచనను బట్టి మీకు ఎట్లా అర్థమైతే అలా మ్యాథమెటిక్స్ రూల్స్ని ఫాలో అవుతూ సాల్వ్ చేసుకోండి. ఓకే, సో ఇందులో నార్మల్గా ఫార్ములా వేస్తే ఇందులో 0తో స్టార్ట్ అయ్యేటివి కూడా వస్తాయి, బట్ అవి 4 digit నెంబర్స్ కావు. ఆ ఒక్క 0తో స్టార్ట్ అయ్యే అరేంజ్మెంట్స్ని తీసేస్తున్నాను. 60లోకి వెళ్ళి 12 తీసేస్తే 48. ఓకే,
Last problem of this video and last problem of section 2. In how many ways can the letters of the word cheese be arranged so that no two e's come together? ఏ రెండు ఈలు కూడా పక్క పక్కన రాకూడదు. No two e's come together. ఎలా అరేంజ్ చేయాలి? మనం ఆల్రెడీ సర్క్యులర్ పర్ముటేషన్స్లో చేసాం కదా. దేనిపైన అయితే కండిషన్ ఇస్తాడో దాన్ని వదిలిపెట్టి మిగతా అరేంజ్మెంట్ చేయాలి ఫస్ట్. ఓకే, so for that what are the letters of cheese? C H E E S E. సో సిలు ఎన్ని ఉన్నాయి? 1, హెచ్లు 1, ఎస్లు 1, ఈలు మాత్రం 3 ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ వెయిట్ని అరేంజ్ చేయాలి. సిహెచ్ఎస్ మిగతా లెటర్ని అరేంజ్ చేయాలి. సో CHS. ఓకే, సో యాక్చువల్గా 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 మరి 7 ప్లేస్ వచ్చినాయి కదా సార్ అంటే గ్యాప్స్ పెట్టాను అంతే. CHSకి మధ్యన గ్యాప్స్ పెట్టాను ఎందుకంటే ఆ 3 ఈస్ని పక్క పక్కన రాకుండా మధ్యలో వీళ్ళని పెట్టాను అనమాట. ఇక్కడ 2 ఈస్ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇట్లా మూడిటిని 1 2 3 ఇట్లా అరేంజ్ చేయొచ్చు, 1 2 3 ఇట్లా అరేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఈ 3 ప్లేసెస్లో ఎలానైనా అరేంజ్ చేయొచ్చు, లేదా ఈ గ్యాప్ వదిలిపెట్టి 1 2 3 ఈ ప్లేసెస్లో కూడా అరేంజ్ చేయొచ్చు. ECEHSE ఇట్లా వచ్చినాయి కానీ పక్క పక్కన వచ్చినాయి రాలేదు, ఏ రెండు కూడా పక్క పక్కన రాలేదు కాబట్టి ఈలకి 4 ప్లేస్లు ఉన్నాయన్నమాట. ఓకే, రైట్. సో ఇక్కడ 2 రకాల పనులని ఆల్టర్నేట్గా సైమల్టేనియస్గా చేయాలి. సో ఫస్ట్ CHSని ఫస్ట్ వర్క్ ఏంటి? ఎం వర్క్. ద లెటర్స్ CHS కెన్ బి అరేంజ్డ్ ఇన్ 3 ఫ్యాక్టోరియల్ వేస్ అంటే 6 వేస్. ఓకే, నౌ దేర్ ఆర్ 4 గ్యాప్స్. సర్క్యులర్ పర్ముటేషన్స్లో అయితే 3 లెటర్స్ అరేంజ్ చేసినప్పుడు 3 గ్యాప్స్ వస్తాయి. ఇక్కడ లీనియర్ పర్ముటేషన్లో అయితే 3 లెటర్స్ని లీనియర్గా అరేంజ్ చేసినప్పుడు 4 గ్యాప్స్ ఫామ్ అవుతాయి. ఈ 4 గ్యాప్స్లో ఎవరికి అవకాశం ఉంది? 3 ఈస్ని పెట్టుకోవచ్చు. మరి 3 ఈస్ అవి రిపీట్ అవుతుంటాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాలి, సరిపోతుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో దీస్ 4 గ్యాప్స్ కెన్ బీ ఫిల్డ్ with 3 e's in 4p3/3 factorial ways. యాక్చువల్గా డిఫరెంట్ లెటర్స్ అయితే ఏం రాస్తాం? 4 గ్యాప్స్ ఫిల్డ్ విత్ 3 లెటర్స్ విత్ 4p3 వేస్. కానీ ఇవి సేమ్ లెటర్స్ కాబట్టి 3 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాలి ఎందుకంటే ఈ 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి. ఓకే, సో 4p3 అంటే ఏంటి? 4 × 3 × 2 by 3 factorial అంటే 6. 3 2s are 6. The answer is 4. So the total number of arrangements by using fundamental principle of counting we can multiply these two works. Okay, so that is nothing but 6 × 4 24 words. Okay, సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎన్నండి? 24 వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, దట్ ఈస్ పర్ముటేషన్స్ విత్ కన్స్ట్రెయింట్ రిపిటేషన్స్. ఓకే, సో దానికి సంబంధించిన కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఎక్సర్సైజ్ 5Dకి రిలేటెడ్ సెక్షన్ 1 సెక్షన్ 2 ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సెక్షన్ 3కి రిలేటెడ్, వాటిని అందులో ఫినిష్ చేద్దాం. ఓకేనా? సో ఈ వీడియోని మళ్ళీ ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.